హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిలిం వేదిక. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ గురించి. అంటే ఈ మూవీ బజ్ ఎలా ఉంది, దాని ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటి, ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, లాంటివి డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఖుషీ మూవీ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ఎంతో కసితో యాక్ట్ చేసిన సినిమా కింగ్డమ్. లాస్ట్ 2.5 years నుంచి షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి గారు డైరెక్టర్. గౌతమ్ తిన్ననూరి గారు జెర్సీ మూవీ హిందీ రీమేక్ తర్వాత రామ్ చరణ్ గారితో ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. కాకపోతే గేమ్ చేంజర్ మూవీ డిలే అవడంతో ఆ మూవీ కాస్త షెల్వ్ అయిపోయింది. ఆ స్టోరీయే ఈ కింగ్డమ్ స్టోరీ అని చెప్పి చాలా రూమర్స్ వచ్చాయి. బట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మాత్రం అవన్నీ రూమర్సే, ఇదంతా సరికొత్త స్టోరీ అని కూడా వాళ్ళు క్లారిఫై ఇచ్చేశారు. ఇప్పుడు ఈ కింగ్డమ్ మూవీ అటు డైరెక్టర్కి ఇటు హీరోకి డూ ఆర్ డే సిచ్యువేషన్ లాంటిది. ఎందుకంటే అర్జున్ రెడ్డితో ఒక పీక్ ఫామ్ చూసిన విజయ్ దేవరకొండకి వరుసగా ఫ్లాప్లు వచ్చేసాయి, ఎక్సెప్ట్ గీత గోవిందం. అటు డైరెక్టర్ ఏమో హిందీ రీమేక్ చేసి తర్వాత ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా చేయలేదు. సో వీళ్ళ కొలాబరేషన్ లో వచ్చిన ఈ మూవీ ఒక షూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిద్దాం. ఇంకా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఆ ట్రైలర్ చూసి చెప్పేచ్చు సినిమాకి అసలు కొంచెం కూడా ఖర్చుకు వెనకాడలేదు అని చెప్పి. ఆ టెక్నికల్ వాల్యూస్ చూస్తుంటే ఇదేదో పెద్ద స్టార్ హీరోకి చేసినంత ఖర్చు చేశారు సినిమాకి. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్, పోస్టర్, టీజర్, ట్రైలర్ వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. అన్నిటికంటే మెయిన్ గా ప్రెసెంట్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు వర్క్ చేయడం. ఆయన ఇప్పుడు ఏ బీజేపీ ఇచ్చినా కానీ ఓవరాల్ ఇండియా వైడ్ ట్రెండ్ అయిపోతూనే ఉంది. సో సినిమా కూడా ఆయన ఇచ్చే మ్యూజిక్ బాగా హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్ మన యాక్టర్ సత్యదేవ్ గురించి. ఆయన ఈ మూవీలో వన్ ఆఫ్ ది మేజర్ రోల్ చేస్తున్నారు. ఎప్పుడో వచ్చిన గాడ్ ఫాదర్ తర్వాత తన రేంజ్కి తగ్గ రోల్ పడలేదని నా ఫీలింగ్. ఆ ఫీలింగ్ ని ఈ మూవీ తీర్చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా మూవీ రన్ టైం 2 hours 40 minutes తో వస్తున్న ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. యాక్చువల్ గా సెన్సార్ బోర్డు వాళ్ళు వేరే సర్టిఫికేట్ ఇస్తుంటే మూవీ టీం మాత్రం పట్టుబట్టి కొన్ని బ్లడ్ షేడ్స్ ఉన్న షార్ట్స్ ని రీప్లేస్ చేసి U/A సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఇంకా ఫైనల్ గా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్. ఈ కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ కాబట్టి బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. టోటల్ గా 50 crores కి ఈ మూవీని థియేట్రికల్ గా అమ్మేశారు. అందులో నైజాం 15 crores, AP 15 crores అండ్ సీడెడ్ 6 crores. ఇంకా రిమైనింగ్ 14 crores అనేది అదర్ లాంగ్వేజెస్ లోను ఓవర్సీస్ లో జరిగింది. ఇప్పుడు ఈ మూవీ హిట్ అవ్వాలి అంటే 51 కోట్ల షేర్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ యొక్క OTT డీల్. టోటల్ గా 50 crores కి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. అంటే అటు థియేటికల్ గా ఒక 50 crores, ఇటు OTT పరంగా 50 crores. ప్రొడ్యూసర్ ఫుల్ సేఫ్ అనమాట. ప్రీ సేల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. అటు UK చూసుకుంటే 10,000 టికెట్ల ప్రీ సేల్స్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకా మన హైదరాబాద్ మన బుక్ మై షో యాప్ లో చూసుకుంటే 30,000+ టికెట్స్ దిగాయి. ఎలా చూసుకున్నా ఈ మూవీకి బస్ బీభత్సంగా ఉందనేది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు డైరెక్టర్ గారు ఆడియన్స్ ని ఎంత బాగా హుక్ చేస్తే మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫైనల్ గా మూవీ టీమ్ కింగ్డమ్ కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 31st ఈ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.